ఎవరో ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ట్రేడింగ్ చేద్దాం అనుకుంటాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, యూట్యూబ్లోకి వెళ్ళి బేసిక్స్ నేర్చుకుంటాం, లేదా కోర్స్ ఒకటి పర్చేస్ చేసి దాంట్లో నుంచి బేసిక్స్ నేర్చుకుంటాం. పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో తర్వాత ఆ కాన్ఫిడెన్స్తో ఒక మంచి క్యాపిటల్ అరేంజ్ చేసుకుంటాం. ఆ క్యాపిటల్తో డైరెక్ట్గా ట్రేడింగ్లోకి దిగిపోతాం. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. తర్వాత మన క్యాపిటల్ ఈ ప్రాఫిట్ అండ్ లాసెస్కి వెళ్తున్నప్పుడు మన ఎమోషన్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. లైక్ ప్రాఫిట్స్లోకి వెళ్ళినప్పుడేమో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అట్లాగే లాసెస్లోకి వెళ్ళినప్పుడేమో చాలా బాధేస్తూ ఉంటుంది. సో ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. తర్వాత ఒక లూజింగ్ స్ట్రీక్ వస్తుంది. లూజింగ్ స్ట్రీక్ అంటే కంటిన్యూస్గా లాసెస్ రావడం. సో అసలు ఇట్లా ఎందుకు వస్తుంది, నాకెందుకు జరుగుతుంది అని చెప్పేసి ఒక ఈగోతో మళ్ళీ ఇంకా మనం ట్రై చేస్తూనే ఉంటాం. తర్వాత కొంత టైం తర్వాత మనకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మనం ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాం, ఒక్కొక్క ట్రేడ్కి తక్కువ రిస్క్ తీసుకోవాలి, సో మనం స్లోగా అయినా గ్రో అవ్వాలి, కానీ గ్రో అయితే అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాం. అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. తర్వాత మనం మల్టిపుల్ స్ట్రాటజీస్ మీద ఫోకస్ చేసి ఆ మల్టిపుల్ స్ట్రాటజీస్ నుంచి కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేయాలి అని అనుకుంటాం. సో అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. తర్వాత కొంత టైం తర్వాత ఇన్ని స్ట్రాటజీస్ అయితే మనకు సెట్ అవ్వదు, స్టిల్ లాసెసే వస్తున్నాయి అని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఒకటే స్ట్రాటజీకి ఫిక్స్ అవుదాం అనుకుంటాం. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. తర్వాత అసలు ఇలా కాదు, ఫస్ట్ అసలు బ్యాక్ టెస్ట్ చేద్దాం అని అనుకుంటాం. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఏమో అసలు ఈ ట్రేడింగ్ అనేది ఒక గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటాం, అప్పుడప్పుడు గెలుస్తూ ఉంటాం. అల్టిమేట్గా గెలిచేటట్టుగా చూసుకోవడమే ఎట్ ద ఎండ్ గోల్ అని అనుకుంటాం. అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. తర్వాత ఏమో తక్కువ టైంలో హై పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ పైన ఫోకస్ చేస్తాం. అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. తర్వాత కొంత టైం తర్వాత ఈ హై పర్సంటేజ్ పైన కనుక మనం ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ లాసెసే తగులుతున్నాయి అని చెప్పేసి లో పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అయినా సరే కన్సిస్టెంట్గా రావాలి, సో దట్ మనం కాంపౌండింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి అనుకుంటాం. అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. తర్వాత వీటన్నిటితో డిసిప్లిన్ ముఖ్యం. సో లైఫ్లో డిసిప్లిన్ ఉంటేనే మన ట్రేడింగ్లో కూడా డిసిప్లిన్ ఉంటుందని చాలా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకుంటాం. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అండ్ తర్వాత కొంచెం కొంచెం కింద ప్రాఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇదంతా తెలుసుకోవడానికి ఇంత టైం పట్టిందా అని అనుకుంటాం. ఇదంతా ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ ముందే చెప్పాడు కదా, బట్ మనం వినలేదు అని చెప్పేసి కూడా అనుకుంటాం ఆ టైంలో. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇదంతా తెలియక చాలామంది నా ఫ్రెండ్స్ కానీ ఫాలోవర్స్ కానీ, బ్రో ప్లీజ్ బ్రో ట్రేడింగ్ నేర్పి బ్రో, చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు అని చెప్పి అంటూ ఉంటారు. సో నాకేమో ఏం చెప్పాలో తెలియదు, కానీ అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ కన్నా వీళ్ళని పుష్ చేద్దాం, సో దట్ ఆటోమేటిక్గా తర్వాత వాళ్ళందరికీ వాళ్ళే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారని నేనేమనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ యూట్యూబ్ నుంచి బేసిక్స్ నేర్చుకో బ్రో అని చెప్తాను. సో దానికి వాళ్ళు ఇచ్చే రియాక్షన్ చూసి ఒక్కొక్కసారి నాకు తెగ నవ్వొస్తుంది అనమాట. ఈ మాత్రం నాకు తెలీదా, నువ్వు చెప్పాలా? ఒకవేళ ఇదంతా ఉంటుందని చెప్పినా నమ్మరు. ఇంకా తిరిగి ఫ్రెండ్స్ అయితే నీకు చెప్పాలని లేదు లేరా, ఈ సొల్లంతా ఎందుకు అని అంటారు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఈ ట్రేడింగ్ అనేది ఒక జర్నీ. ఈ జర్నీలో మనం నేర్చుకుని మనీ సంపాదిద్దాం అని అనుకునే దానికంటే కూడా నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనీ అనేది కొంత టైం తర్వాత వస్తుంది. ఆ టైం అనేది డిపెండ్స్ ఆన్ ద స్పీడ్ వీ లెర్న్. మనం ఎంత స్పీడ్గా అయితే నేర్చుకుంటున్నామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది బాగా వర్కౌట్ అవుతుంది. బట్ అల్టిమేట్గా ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉండటమే బెటర్ అని నా ఫీలింగ్. సో ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనాయా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.